48వ డివిజన్కి సంబంధించి గడప గడపకి తిరుగుతూ ఉన్నాం. నెల్లూరు నగరానికి సంబంధించి కొన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి యాజ్ అన్ ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాం. 48వ డివిజన్కి సంబంధించి ఒకటి అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలి. 2024లో అనిల్కేమి పోరాటం కొత్త కాదు, అనిల్కేమి పోట్లు కొత్త కాదు, అనిల్ మీదకి దాడులు కొత్త కాదు. నా జీవితమే రాజకీయ జీవితం, పోరాటంతో మొదలైన రాజకీయ జీవితం. ఈ రాజకీయ జీవితంలో కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. ఈ కొంతమంది కలిసే క్రమంలో మన సొంత వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకి ఇదిగా ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఉదాహరణకి 2022వ సంవత్సరం నాకు మంచి చేసింది, నాకు బాధాకరమైన సంఘటన ఉంది. మంచి ఏంటంటే చాలామంది అనుకోవచ్చు ఏంద్రా ఇట్లా అంటున్నాడని. మంచి జగనన్న నాకు మంత్రి పదవి తీసేయటం నాకు నిజంగా నా జీవితంలోనే ఒక అతి పెద్ద ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. కారణం ఏంటంటే దాన్ని తీసిన వల్ల నా జీవితంలో మంచి అంటే ఎలా అంటే చాలా తెలుసుకోవాల్సి వచ్చింది. అంటే మన మంత్రి విడిపోగానే ఆ సాయంకాలమే మనల్ని కొంతమంది వదిలేస్తారు, కొంతమంది క్రమంలో అబ్బాయిడికి పదవులు ఏమని మన వదిలేసి ఇంకో దగ్గర చేరతారు. ఆ టైంలో మనకి సొంతం ఎవరు, బంధం ఎవరు, మన కష్టంలో నిలబడే వాళ్ళు ఎవరు, మనకి మంచి చెడులు ఉన్న వాళ్ళందరూ ఎవరు అనేది తెలుస్తుంది. సో అన్ని రకాలుగా ఇంకొక 20 సంవత్సరాలు మనం ఒక జీవితాన్ని మనం సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఒక కష్టం తగిలినప్పుడే, కష్టం అని చెప్పను, ఇట్లాంటి ఒక పాఠాలు వచ్చే అవకాశం మనకు కలుగుతుంది. సో అట్లాంటి ఒక మంచి అవకాశం నా జీవితంలో ఒక మంచి ఇదేగా నేను ఫీల్ అవుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.